శ్రీ గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన. మార్నింగ్ అయితే వీడియో తీయలేదు అండ్ ఇక మనం ఇప్పుడు మార్నింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ కానీ వీడియో తీస్తుంటే ఈరోజు అయితే ఇక తీయబుద్ధి అలా మార్నింగ్ కానీ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఇక డైరెక్ట్ ఈవినింగ్ నైట్ చేస్తున్నాను అనమాట. డ్యూటీ క్లోజ్ చేసేసిన. అండ్ మనం ప్రస్తుతానికైతే లాస్ట్ డ్రాప్ వచ్చేసి దమ్మాయిగూడ వచ్చిండు. దమ్మాయిగూడకి అయితే వచ్చేసి క్లోజ్ చేసేసిన డ్యూటీ అయితే. అండ్ ఇంకొకటి ఏంటంటే మనము ఒకటి వీడియో అనేది అప్లోడ్ చేసాం కదా యూట్యూబ్లో. అండ్ అది వచ్చేసి మనకి కారు కొనాలా వద్దా అనేది ఆ పాయింట్ ఒకటి, అండ్ ఎట్లా నడుపుకోవాలా తీసుకొని, అండ్ ఏ మోడల్ కొనాలా అంతా మొత్తం మన డ్రైవర్లకు ఉపయోగపడేట్టు అయితే వీడియో తీసి అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన. చాలా మంచిగా చెప్పిన, మొత్తం విస్తరించి చెప్పిన అనమాట. టోటల్ పాయింట్ టు పాయింట్ అయితే మొత్తం క్లియర్ కట్గా మొత్తం చెప్పేసి అనమాట. చూడని వాళ్ళు ఉంటే చూడండి, చాలా అందరికి ఉపయోగపడుతుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అందరు డ్రైవర్లందరికీ అయితే షేర్ చేయండి మన వీడియో అయితే. అండ్ నిన్న తీసిన వీడియో అయితే అందరికి ఉపయోగపడుతుంది అనమాట. అండ్ ఈరోజు డ్యూటీ విషయానికి వచ్చేసి అయితే ఈరోజు అయితే తక్కువనే అమౌంట్ అయితే అంత పర్లేదు. బుకింగ్స్ ఒక పడినా కానీ తక్కువనే అమౌంట్ ఇస్తుండే. అట్లా నేను ఎక్కువ ఇచ్చిన అమౌంట్ల కాడికి తీసుకున్నా, ఒక 2-3 అయితే తక్కువ ఇచ్చిన అమౌంట్ కొట్టిన. అండ్ నేను తిరిగిన కిలోమీటర్కి అయితే బెటర్ అమౌంట్, అది మంచిగానే వేసిన. కాకపోతే ఇక అమౌంట్ అయితే ఎక్కువ కాలేదు, ఈరోజు తక్కువనే వేసిన. అది ఎంత అయిందనేది చూపిస్తా. అండ్ నాకు ఆఫ్టర్నూన్ అయితే ఘోరమైంది. అండ్ బుక్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు ఆఫ్టర్నూన్లో. అండ్ దగ్గరగా అట్లా గేట్ అంచు పోగానే ఇది మణికొండల బుకింగ్ వచ్చిన ఆఫ్టర్నూన్ ఓలలా. ఇట్లా గేట్ అంచు పోగానే 1 కిలోమీటర్కి వెళ్ళి బుకింగ్ తీసుకున్నది. అంచు పోగానే క్యాన్సిల్ చేసేసారు. అదొక తలకాయ నొప్పి అయింది. అండ్ అది అయిందా సరే ఓకే అనుకున్నా, మళ్ళీ ఏమంటే రాపిడో పడింది. అది అంచు పోగానే క్యాన్సిల్ చేసేసారు. ఇదైతే ఘోరంగా అయింది పరిస్థితి. ఏ మీద ఓపికతో ఉండాలి కాబట్టి ఇక తీసుకున్న అయిన కాడికి కొట్టిన అమౌంట్. ఇక లాస్ట్ వచ్చేసి మనం దమ్మాడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి అయితే క్లోజ్ చేసేసిన. ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే తీస్తా. ఆయన ఎంత తిరిగినాం, ఎన్ని కిలోమీటర్ తిరిగినాం అనేది చూపిస్తా. చలో చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డేట్ అండ్ టైం చూపిస్తా. టైం వచ్చేసి అయితే 9 అవుతుంది. ఈరోజు వచ్చేసి ఏం వారం, మంగళవారం అనమాట, ట్యూస్డే ఈరోజు 28. చలో ఇక మన బిజినెస్ పాయింట్కి వచ్చేసి ర్యాపిడోలో వచ్చేసి మనం ఎక్కువ ఏం కొట్టలేనులా. ఇందులో వచ్చి ఒకటే డ్రాప్ కొట్టినాను అనమాట. ఏం చేద్దాం, పర్లేదు. మళ్ళీ వచ్చిన డ్రాప్స్ ఘోరంగా వస్తున్నాయి. మరి ఇదైతే ఒకటైతే కంప్లీట్ చేసిన. ఇలా ఇది వచ్చేసి మనకి 9 కిలోమీటర్లకి 200 ఇచ్చిండు, 220 రూపీస్ లాగా కట్టించిండు అనమాట. ఇది ఒక్కటైతే వేసిన ర్యాపిడోలో, ఇంకెక్కువ ఏం చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓలా. ఈ ఓలానే మంచిగా అయింది ఈరోజు. అండ్ ఓలాలో వచ్చేసి టోటల్ మనకి 1952, 1953 రూపాయలు అయితే అయింది. అండ్ ఫస్ట్ డ్రాప్ వచ్చేసి మంచిగా ఇచ్చిండు, అట్లా తీసుకున్నా. టక్కున లొకేషన్ నాకు తెలియకుండా అమౌంట్ ఎక్కువ వచ్చింది. అది చూస్తే గచ్చిబౌలి పోయినాక మనకు దెబ్బ పడింది అనమాట. అమౌంట్ మంచిగానే ఇచ్చిండు. అమౌంట్ అయితే 30 కిలోమీటర్స్కి 758 ఇచ్చిండు, అట్లా తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ చిన్న డ్రాప్, ఇది ఒక కిరాకి ఇచ్చిన అమౌంట్ 1.7 కిలోమీటర్కి, అంటే 2 కిలోమీటర్స్కి 155. మనకి బెటర్, చిన్నవి కొట్టుకుంటే బెటర్, అమౌంట్ ఎక్కువ ఇస్తే కానీ. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి 9 కిలోమీటర్కి 207. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది ఒక కిరాక్ చూడండి, 2.8 కిలోమీటర్స్కి 141. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా కిరాక్ అనమాట. మణికొండ నుండి కాచిగూడకు అనమాట. ఇది 16 కిలోమీటర్కి 424 ఇచ్చిండు, మంచిగా ఇచ్చినాము. ఇట్లా ఇవ్వాలా మనకి ఫేర్, ఇట్లా ఇస్తే తొందర అయిపోతుంది. మంచిగా తొందర ఇంటికి రావచ్చు చేసుకొని, నైట్ అంతా కష్టపడే బదులు. ఏం చేద్దాం, అట్లా ఒక్కొక్కసారి ఘోరంగా ఇస్తారు. మళ్ళీ ఇది చూడండి, ఈ ఇంటి సైడ్ అని తీసుకునేది లేకుండా తీసుకోకపోతుంటే 18 కిలోమీటర్స్కి 265 ఇచ్చింది. అది కాచిగూడకి వెళ్ళి మన దమ్మాయిడకు అనమాట. ఇక ఒక్కొక్కసారి తీసుకోవాలన్నమాట, తప్పదు. ఇలా టోటల్ వచ్చేసి మనం ఎన్ని ట్రిప్లు కొట్టినామంటే 6 రైడ్స్ అయితే కంప్లీట్ చేసినాము. ఆ ట్రిప్లు అయితే కంప్లీట్ చేసిన ఇలా 1953 అయింది. అండ్ టోటల్ వచ్చేసి మనకి ఎంత అయిందంటే అందులో ఒక 200 ప్లస్
1953 2153 అయితే చేసిన ఈరోజు టోటల్ వచ్చేసి. అండ్ కిలోమీటర్ విషయానికి వస్తే చూడండి, అండ్ కిలోమీటర్ వస్తే మీకు అర్థమైపోతాయి ఈ అమౌంట్కి అది బెటరా కాదా అనేది, ఈ కిలోమీటర్కి అమౌంట్ బెటరా కాదా అనేది. మనం వచ్చేసి 95 తిరిగిన అనమాట. 95కి ఇంత అమౌంట్ అయితే అయ్యింది మనకి 2053. ఇక సీనియర్ సిటిజన్ అయితే తెలిసిపోతుంది ఎంత చేసినాము, ఎన్ని కిలోమీటర్కి ఎంత తిరిగింది, ఎంత డీజిల్ తాగింది అనేది. ఓకే మరి బాయ్, గుడ్ నైట్ అందరికీ. మళ్ళీ రేపటి వీడియో అయితే కలుసుకుందాం. గుడ్ నైట్ అందరికీ, బాయ్. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి